మరి దయచేసి జాగ్రత్తగా దేవుని మాట్లాడదాం, దయచేసి జాగ్రత్తగా, ఓకేనా? వింటే దేవుడు మనతో మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. మనకి ఇష్టం లేదనుకోండి, ఆయన కూడా ఇష్టం లేనట్టే గమ్మునుంటాడు. మనం ఆశపడితే మనతో మాట్లాడతాడు, సరి చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 58వ అధ్యాయము 13వ వచనం చదవండి. వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినము నీవు ఊరకుండిని ఎడల విశ్రాంతి దినము మనోహరమైన దినము యెహోవాకు ప్రతిష్ట దినము దినముయు ఘనమైనది అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకయు ఉండిని ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించెదను. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మీ స్తోత్రములు ప్రభా. నాకు చాలిన తండ్రివి నీవే ప్రభా, మీ స్తోత్రములు ప్రభా. అయ్యా సృష్టికర్తవయ్యా, మీ స్తోత్రములు ప్రభా. యేసయ్య రక్షకుడవయ్యా, మీ స్తోత్రమయ్యా. నాయన పరిశుద్ధాత్మతో నాయన నన్ను మమ్మల్ని అయ్యా దేవా ఈ మందిరముకు నడిపించి ప్రభా మీ స్తోత్రం. నా బిడ్డ నీతో నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. నా మాటలు మీకు బోధించడానికి నేను వచ్చి ఉన్నాను. బిడ్డలారా, ప్రతి ఒక్కరూ హృదయము తెరవబడి మారు మనసుతో నేను చెప్పే ప్రతి వాక్కును కూడా మీరు జాగ్రత్తగా విన్న వెడలా, మిమ్మల్ని నేను ఏ విధంగా ఉంచుతానన్నది వాక్యం చెప్తూ ఉంది. ఎలా ఉంచుతానంటున్నాడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలమైన మనం అందరము కూడా హృదయము తెరవబడి భయభక్తులు మారు మనసు కలిగి దేవుని మాటలు వినటానికి కృప దయచేయి ప్రభా. ఒట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా. అయ్యా మీ స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తితో నింపి అగ్ని అభిషేకంతో నింపి అయ్యా మీరు సిద్ధపరిచారు. ఏం మాట్లాడాలి ప్రభా, ఏం బోధించాలి బిడ్డలకు అడిగినప్పుడు ప్రభా మీ స్తోత్రములు ప్రభా. నా హృదయంలో పెట్టిన మాటలు, మీరు ప్రేరేపించిన మాటలు ఇప్పుడు నాయన యేసు నామములో బిడ్డలకి ప్రకటిస్తుండగా మీరు నా నోట మీ మాట పెట్టండి. నాతో మాట్లాడండి, సరిచేయండి. బిడ్డలతో మాట్లాడండి, సరిచేసి అయ్యా సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది మందిగా ఉన్నామని మనము చింతపడవద్దు. ఎంతమందిగా ఉన్నాం? కొద్ది మందిగా ఉన్నాం. వస్తానన్న వాళ్ళు రాలేదు, రారు అనుకున్న వాళ్ళు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. సునీత వాళ్ళు నలుగురు, 5 ఆ పిల్లలు 4, వాళ్ళమ్మ 5. వాళ్ళు వస్తారు అనుకున్నాను. మరి ఎవరు మౌనిక లేదు, ఎక్కడో పెళ్ళి ఉందన్నది, వెళ్ళిందేమో అన్నాడు పాస్టయ్య. రాదేమో, లేదు కదా అనేసి అనుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ చాలా మంది ఊరు వెళ్ళిపోయారు. ఇందాక చెప్పిన వార్తలు ఒక్కొక్కడు అదే రిపుగా చెప్తుంది. అమ్మ నేను సుశీలమ్మోడ ఆడపడుచు చనిపోయిందంట ఒక వార్త. ఇక్కడికి వచ్చాక మరి చర్చికి వెళ్ళి చర్చి బిల్డింగ్ పెంచి దూకేసి యవ్వనస్తురాలు పైనుంచి దూకి పడిపోయి చనిపోయింది. 2వ వార్త. ఇంకేమమ్మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. మనం అనుకుంటాం నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, లేకపోతే నాకు ధనం ఉంది, ఆస్తి ఉంది, అందం ఉంది, సందం ఉంది, నాకు ఏది పొదువు లేదు, కొరత లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నాకు దేవుడు అక్కరలేదు, వద్దు అన్నట్టుగా జీవిస్తే మన జీవితాల్లో ఏం జరుగుతుందో మనకి తెలియదు. చూడండి, కిడ్నీలన్నీ పాడైపోయి, లివర్లన్నీ పాడైపోయి మరి సుశీలమ్మ ఆడవచ్చు మరి చనిపోయింది నిన్న. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊరు వెళ్ళిపోయారమ్మా అని రేపుగా చెప్తుంది.
అవయవాలన్నీ పాడైపోయి చనిపోయింది. ఓకే, మరి ఈ యవ్వనస్తురాలు 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు అనుకుందాం, 25 మీకు తెలుసు. ఓకే, చిన్న వయసే, పెళ్ళైంది, 2 బిడ్డలు, చర్చికి వెళ్ళి ఆ చర్చి బిల్డింగ్ పైకి ఎక్కింది మొన్న సోమవారం. చర్చి బిల్డింగ్ పెంచి అక్కడ దూకి చనిపోయినట్టు మనం వింటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అపవాదిగాడు ఏ మనిషిని ఎలా వాడుకుంటాడో వాడికి బాగా తెలుసు. అందుకే ప్రభు చెప్తున్నాడు, శోధనలో పడక మెలకుగా ఉండి ప్రార్థన చేయి. శోధకుడు నిన్ను శోధిస్తాడు, నీ బలహీనతను బట్టి నిన్ను వాడుకుంటాడు, నీలో ప్రవేశిస్తాడు, నీకు సాక్ష్యం లేకుండా చేస్తాడు, నీకు నెమ్మది లేకుండా చేస్తాడు, ఆఖరికి చావు అని కూడా చెప్తాడు. ఇప్పుడు యవనస్తురాల్లో ఎవడు ప్రవేశిస్తే చర్చికి వెళ్ళిందండి? అది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి అమ్మా. అంతే కదా, అంటే దేవుళ్ళు లేదా? అంటే మీటింగ్ లో పాల్గొనలేదు, ఆత్మీయంగా లేదు. ఒక అపవాదిగాడి సంబంధి ఆమెలో ప్రవేశించాడు, ఇంట్లో చచ్చిపోవచ్చు కదా. నువ్వు దుష్టుడు సంబంధిని, నువ్వు ఇప్పుడు చచ్చిపోయినా రేపు చచ్చిపోయినా నువ్వు నరకానికే పోతావని వాక్యం చెప్తుంది. నేను తీర్పు తీర్చట్లేదు, వాస్తవం మీకు చెప్తున్నా. ఎక్కడికి తీసుకెళ్ళాడు అపవాదిగాడు? మందిరము పైకి తీసుకెళ్ళాడు వాడు. ఏమ్మా, మందిరము పైకి అంటే మందిరంలోకి వెళ్తే దేవుడు చంపేస్తాడా? చంపడు. బ్రతికించుకునే దేవుడు, రక్షించుకునే దేవుడు, కాపాడే దేవుడు. అపవాదిగాడు అమ్మాయిలో ప్రవేశించి, మొన్నే మీటింగ్స్ అయింది, నువ్వు వెళ్ళి అక్కడికి ఎక్కి పడితే సస్తే దేవుడికి నామానికి అవమానం వస్తుంది, వెళ్ళు. వాడు ఆ అమ్మాయిలో ఉండి వాడు శోధించి చర్చి మీదకి బిల్డింగ్ మీదకి తీసుకువెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు చెప్తున్నాడు, మెలకుగా ఉండి అపవాదిగాడు శోధనలో పడకు. వాడు శోధిస్తాడు నిన్ను, ఏ రకంగా శోధిస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా శోధిస్తాడు. ఇప్పుడు నీ భర్తలో అపవాదిగాడు ఉండి నిన్ను శోధిస్తాడు. ఎవరు వెళ్ళట్లేదు, వెళ్ళొద్దు. పోయిన వారం అదే జరిగిందా? ఈ వారం అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా జరిగింది. అంటే అతనిలో ఎవరు పని చేస్తున్నారు? అపవాదిగాడు పని చేస్తున్నారు. వాడిని గర్తించి ప్రార్థన చేస్తున్న అతనిలో ఉన్న దురాత్మను లయపరచు ప్రభా, విముఖాన్ని నడిపించు ప్రభా. మరి ఇంకొక అమ్మాయి నిర్మల భర్తలో కూడా వాడే ఉండే అమ్మాయిని ఆటంకపరుస్తున్నాడు. ఇంకా పోతే భారతమ్మ భర్త, అతనిలో ఏముంది? మగోడు ఎవరు రావట్లేదు, నాకు సిగ్గు అనిపిస్తుంది, నేను మందిరానికి రాలేను. ఈ ఆలోచన ఆమె భర్తలో పెట్టాడు. ఏమంటున్నాడు? మగోడు ఎవరు లేరు కాబట్టి నేను రాను అని. అంటే దేవుడికి దూరం అవుతున్నాడనే కదా అర్థం. అపవాదిగాడు ఆలోచన ఏంటి? దూరం చేయటమే వాడి పని. ఎక్కడికి దూరం చేయటం? యేసయ్య మందిరానికి, యేసయ్య మాటలకి దూరం చేయటమే వాడి పని. వాడు మోసగాడు, వాడు దుర్మార్గుడు కాబట్టి దేవుని మాటలు వినకుండా ఇట్లా ఆటంకపరుస్తుంటారు. అతను ఏమంటున్నాడు? ఎవరు రావట్లేదు, నేను రాను. అదే నువ్వు ఆత్మీయతలో బలం పొందుకుని దేవునితో నడిస్తే, వాక్యముతో నడిస్తే, ఎవరు వచ్చినా రాకపోయినా నేను నా ప్రభు కోసం వెళ్తా, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటాను వెళ్తా. నేను వెళ్ళకపోతే ఈ వారం వెళ్ళకపోతే ప్రభు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో, దేవుని అమూల్యమైన మాటలకి నేను దూరం అయిపోతానని పరుగున బ్రదరు వచ్చును. వాడు శోధన పెట్టాడు కాబట్టి భార్యతో అంటున్నాడు, నేను రాలేండమ్మా, ఎవరు లేరు మగోళ్ళు. చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. ఈమె భర్తకి శోధన, వెళ్ళొద్దు చర్చికి అంటుంటాడు. ఇలాగా అపవాదిగాడి శోధనలో మనం అందరము పడిపోయి మనం ఏం చేస్తున్నాం? వాడి మాటకే మనము విలువిస్తున్నాం, లోపడిపోతున్నాం, వాడి తట్టు తిరుగు
ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేయి, కన్నీరు విడువు, వాటి లైపరిచి దూరపరచు ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా వాడిని గర్తించి ప్రభు మీ భర్త నోటమ్మట ఆ విషయము మాట్లాడు. అమ్మా సరే మరి తయారయ్యావా, నేను తెచ్చుతాను పద. మౌనిగా అడిగినప్పుడు సరే వెళ్ళు. మా అత్తమ్మ భర్త అంటాడు నేను కూడా వస్తాను అడుగు అంటారా అన్నారా? విశ్వాసం ఉందా లేదా మీకు? విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం అవసరం. నేను ప్రార్థన చేశాను, నా ప్రభు ప్రార్థన విన్నాడు, నాకు ప్రతిఫలము ఇచ్చాడు అని మనము విశ్వసించాలి. ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి వాక్యాన్ని. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నా ప్రత్యక్షమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనది. చాలండి. ఏమంటండి? విశ్రాంతి దినము ఎటువంటిదంట? మనోహరమైన దినమంట. ఊరకుండి విశ్రాంతి దినమున ఎక్కడికి రావాలి? మందిరమునకు వస్తే ఇది మనోహరమైన దినమని దేవుడు మనతో మాట్లాడతాడని మనం ఎప్పుడైతే విశ్వాసముతో ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వస్తామో ఆ దినం ఎటువంటిది అంటున్నాడు? మనోహరమైన దినమని నీకు నాకు బయలుపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు చూసి నేను నీకు వాక్యము నేను చెప్పట్లేదు. వాస్తవం నేను వచ్చాక ఈ మాటలు తీసుకొని చెప్తున్నాను అనుకుంటున్నావేమో. కాదు. దేవుడు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడతాడో మనకి తెలియదు. ఇది నేను నిన్న ప్రిపేర్ అయిన వాక్యం. ఇది నేను 2 వాక్యాలు ప్రిపేర్ అయ్యాను. రాత్రి ప్రార్థన చేశాను. ప్రభా ఏ వాక్యంతో మాట్లాడమంటారో నాకు బయలుపరచండి, తేటగా తెలియచేయండి అని ప్రార్థన చేసుకున్న రాత్రి 12 గంటలకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఈరోజు ఏ దినము? పునరుద్ధాన దినము, విశ్రాంతి దినం. కాబట్టి ఇదే మాట్లాడు బిడ్డ అన్నాడు. నేను మాట్లాడతాకి మీ మధ్యకి వచ్చాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఒక మార్తమ్మకే కాదండి, ఒక మార్తమ్మకే కాదు. రిపుకా మానేస్తే రిపుకా కూడా అది, మౌనిక మానేస్తే మౌనిక కూడా అది ఆమె హృదయంలోకి పని చేస్తుంది. ఇది మనోహరమైన దినమని మనం ప్రభు పాదాల దగ్గరికి రావాల్సిన వాళ్ళమై కదా. ఈ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఈరోజు వింటున్నారా లేదా మీరు? ఈ దినము మనోహరమైన దినం. ఏ దినం ఇది? విశ్రాంతి దినము, మనోహరమైన దినమని ప్రభు చెప్తున్నాడు. ఇంకేమంటే చెప్పండి. ఇది ఏ దినమంట? మనోహరమైన దినము, ఘనమైన దినము. అనుకొని ఘనముగా దాన్ని ఆశ్రయించిన ఎడల నీకు ఇష్టమైన పనులు వ్యాపారం చేయకయు. ఏమంటండి? ఎవరికి ఇష్టమైన పనులు చేయొద్దంట? దేవునికి ఇష్టము అయిన పనులు చేసినప్పుడు, వ్యాపారం చెయ్యకుండా ఉన్నప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? చెప్పండి. లోక వార్త చెప్పుకొనకయు ఉండుని ఎడల నువ్వు యెహోవా యందు ఏం చేస్తావు? ఆనందిస్తావు. దేవునికి ఇష్టమైన పనులు చేసినప్పుడు, దేవునికి ఇష్టమైన పనులు మనం చేసినప్పుడు మనం ఎవరిని బట్టి ఆనందిస్తాం అంటున్నాడు? దేవుణ్ణి బట్టి మనం ఆనందిస్తాం. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు? నాకు ఏది ఇష్టమో దాన్నే చేయాలి, నీకు ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. నువ్వు ఏం మాట్లాడమ్మా? నాకు ఇష్టం వచ్చిందే నువ్వు చెయ్యి, నాకు ఇష్టం లేనిది చెయ్యొద్దు. ఆదివారం ఆరాధనకు రావటం దేవునికి ఇష్టమా కాదా? మానేయటు. అప్పుడు మరి ఆయన దుఃఖ పెట్టిన వాడమా కాదా? ఏమా దేవుణ్ణి
ఆత్మతో సత్యముతో ఆరాధించి ప్రార్థించాలా వద్దా? లోకస్తులుగా, వేషధారులుగా ఏదో వెళ్ళాలి కదా, కనపడాలి కదా అని మనము నడుచుకున్న ఎడల అది దేవునికి ఇష్టమైనది కాదు. మనం అనుకుంటాం, అబ్బా మరి మేము చర్చికి సమయానికి వచ్చేస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, ఎంతో భక్తిగా ఉన్నాం. మనం ఏ మనసుతో ప్రభుని ఆరాధిస్తున్నామో, ఏ మనసుతో ప్రార్థించి మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నామో ఎవరికి తెలుసంగా? ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇష్టమైన పనులు చేస్తే యెహోవాను బట్టి ఆనందము కలుగుతుంది, లేకపోతే లేదు. మనము దేవుణ్ణి ఆనందపరచాలి, మనం ఆనందపడాలి అంటే దేవుని చిత్తానికి మనము నెరవేర్చే వారంగా ఉండాలని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనము ఒకసారి చదవండి. మికటమైన ఆయస్సు నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యేది. నీ ప్రేమ చేత నా ప్రాణములు నాశనములు గొంతు నుండి విడిపించి. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు? మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యేది. నెమ్మది కలుగుటకు కారణమయ్యేది. ఏంటంటే మిక్కటమైన ఆయాసం అంటే మిక్కటంగా తిన్నావు కదా అంటారా? ఏమంటారు? ఇప్పుడు బిర్యానీ చేసుకున్నామండి, ఒక ముద్ద ఎక్కువ తింటాం. భార్యనో లేకపోతే తల్లి పిల్లల్లో ఏమంటాం? మిక్కటంగా ఇప్పుడే తిన్నావు కదరా, మళ్ళీ అడుగుతున్నావేంటి అంటామా? అంటే మిక్కటంగా అంటే తృప్తిగా, లేకపోతే ఒక ముద్ద ఎక్కువగా తిన్నావు అని అర్థం. అంటే ఇక్కడ నువ్వు మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వాక్యము చదివిన, దాన్ని ధ్యానించిన, లేదా వాక్యాన్ని మనము విన్న, హృదయంలో భద్రపరుచుకున్న దేవునికి ఎలా ఉండాలంట? మిక్కటమైన ఆయాసము ఆయనకి ఎట్లా ఉంటుందంట? నెమ్మది కలుగుతుంది. వాక్యము మనస్ఫూర్తిగా వింటా, ప్రార్థన మనస్ఫూర్తిగా చేసిన, ఆరాధన మనస్ఫూర్తిగా చేసిన ప్రభు అంటున్నాడు, నా హృదయానికి ఏముంటుంది? హృదయానికి నెమ్మది. చూడండి, పై ఆరాధన హృదయంలో చాలా దూరంగా ఉంటుందని వాక్యంలో మనం విన్నాం రెండు వారాల క్రితమే, అవునా కాదా? పైన ఆరాధన హృదయం ఎక్కడుందంట? దూరంగా ఉంది. అప్పుడు దేవునికి నెమ్మది కలుగుతుందండి. ఏమ్మా, బాధపడతాడు, దుఃఖపడతాడు కదా? దుఃఖపడతాడా లేదా? నేను మీకు ఒక విషయం చెప్తాను. ఏంటి అంటే, ఈ లోకంలో మనం ఉన్నాము అంటే ఒక కుటుంబం ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు, పని చేసుకుని బ్రతకండి అన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, అన్నీ బాగున్నాయి. కానీ ఇవన్నిటికి ఒకే అంటున్నాం మనం, ఇవన్నీ చేయటానికి ఒకే అంటున్నాం మనం. కానీ ఒక్క విషయంలో మాత్రము మనం నిర్లక్ష్యంతో మనం నడుచుకుంటున్నాం. ఏంటో తెలుసా? ప్రభు ఈ లోకానికి మనల్ని పంపించింది ఎందుకు అంటే, ఆయన్ని ఆత్మతో ఆరాధించడానికి, సత్యముతో ప్రార్థించడానికి, ఆయన మహింపరిచి, ఆయన తట్టు తిరుగుతూ, ఆయనతో మనం ఉండటం, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండటం, పరిశుద్ధమైన బ్రతకటానికి మాటలు, ఆలోచన, తలంపులు, నీతి, పరిశుద్ధత, యథార్థత, యేసయ్యను కలిగి మనం నడుచుకోవాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది. ఇవన్నీ మనకి మళ్ళీ రావాలి అంటే
యేసయ్యని వెంబడించాలి. మనలోకి పరిశుద్ధత రావాలి, నీతిగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, సత్యమే మాట్లాడాలి. ఇవన్నీ మనలోకి రావాలంటే ఎక్కడికి వస్తే ఇవన్నీ వస్తాయి? మందిరమునకు వస్తే, దేవుని వాక్యం వింటే మనకి ఏం కలిగి ఉంటుందో తెలుసా? మారు మనసు, పాప క్షమాపణ, ఏమా నూతన క్రియలు, నూతనమైన మనసు, ఇవన్నీ మనలోకి వచ్చినప్పుడు దేవుడి నుంచి తొలగిపోతామా? ఏమ్మా పడిపోతామా? లోక సంబంధంగా జీవిస్తామా? లోకమైన మాటలు ఉంటాయా మనలో? ఉండవు. ఎందుకో తెలుసా? యేసయ్యని ప్రేమిస్తున్నావు కాబట్టి, యేసయ్య ప్రేమ నీలో ఉంటే నువ్వు లోక సంబంధిగా ఉండవు, జీవించవలగా ప్రభులాగా ఉంటావు, ప్రభులాగా జీవిస్తావు. ప్రభు ఎలాగైతే మరి పునరుద్ధానుడై వెళ్ళిపోయాడో అలాగే ఆయన వెనకాల మనం కూడా ఆ రాజ్యముకు వెళ్తామని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో నామకార్థంగా విన్నామా, వెళ్ళామా, వచ్చామా, పాత రోత జీవితము వదిలిపెట్టకపోతే, మార్పు చెందకపోతే, భయభక్తులు లేకపోతే నువ్వు నేను విడవబడవలసిందే కానీ దేవునితో మనము చేరలేము. నేను మారుమనసు పొందాను కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, రక్షణ నేను పొందుకున్నాను కదా. నువ్వు బాప్తిసం తీసుకున్నంతరా నేను పరలోక రాజ్యం వెళ్ళవు, రక్షణ పొందుకున్నంతరానే పరలోకము వెళ్ళకొన్నది వాక్యం. ఆయనకి మనం ఇష్టలుగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. పాపంలో ఉన్నప్పుడు వాడు తట్టే తిరిగాం మనం. ప్రభుని ఎరగనప్పుడు, ప్రభు రక్తంలో కడగనప్పుడు, లోకంలో ఉన్నప్పుడు ఎవరి తట్టు తిరిగి ఉన్నామండి మనం? ఎవరి తట్టు తిరిగి ఉన్నాం మనం? అపవాదిగాడి తట్టు తిరిగి ఉన్నాం. అపవాదిగాడిని వెంబడించు, వాడు ఏది చెప్తే అది చేసాం, వాడు ఎటు నడిపిస్తే వాడు వెళ్ళిపోయాం, వాడు ఏం మాట్లాడమంటే మాట్లాడాం, ఏది చూడమంటే అది చూసాం, ఏ పాపము చేయమంటే అది చేసాం, శరీరాన్ని వాడికి సమర్పించేసుకున్నాం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నీ కోసం నేను ప్రాణం పెట్టాను కదా బిడ్డ, నీ కోసం నా రక్తాన్ని చెందించాను. ఆయన రక్తం ఎటువంటిది? ఏమండి? పరిశుద్ధ రక్తాన్ని నీకు ఇచ్చాను కదా. నీకు నేను పరలోకమైన సంబంధమైన వాక్కు మీకు అందిస్తూ ఉన్నాను కదా. మీరు నా తట్టు తిరగండి. ఇప్పుడు వరకు లోక తట్టు తిరిగారు, అపవాది గారి తట్టు తిరిగారు, మాట్లాడారు, ప్రవర్తించారు, అన్ని చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే నా తట్టు తిరగండి. ఎవరి తట్టు తిరగాలమ్మా? యేసయ్య తట్టు తిరిగి మనము ఆయనకి ఇష్టంగా మనము జీవించినప్పుడు ఆయన సంతోషపడతాడా లేదా? సంతోషపడతాడు కదా. నా బిడ్డలు నా మాట విని నా మార్గంలో నడుస్తున్నారు, నన్ను సంతోషపరుస్తున్నారని చాలా సంతోషపడతాడు. చదవండి. ఏమంటే ఆయన ఎప్పుడైతే మనము మిక్కటముగా ఏమంటే మిక్కటమైన ఆయాసముతో మనం ఉన్నప్పుడు ఆయన ఏమయ్యాడు? సంతోషించిన ఆ దేవుడు, ఆనందించిన ఆ దేవుడు ప్రేమతో ఏం చేశాడంటే ప్రేమతో గోతులోకి వెళ్ళకుండా, జాగ్రత్తగా వినండి బిడ్డలారా, గోతులోకి వెళ్ళకుండా మనల్ని ఏం చేశాడంట? విడిపించాడు. ఎక్కడికి వెళ్ళకుండా? గోతులో. గోరి అంటే సమాధి. అమ్మా, సమాధిలోకి వెళ్ళకుండా ఏం చేశాడు? విడిపించాడు. ఎందుకు విడిపించాడు? అమ్మా, మనము ఆయనకి సంతోషంగా ఉన్నాము కాబట్టి ప్రార్థనలో, ఆరాధనలో, మందిరానికి వచ్చే విషయంలో, వాక్యం వినే విషయంలో, వాక్యంతో మన బ్రతుకును మార్చుకున్న విషయంలో, మన పద్ధతులు మార్చుకున్న విషయంలో ఆయన ఏం చేస్తాడంట? ప్రేమించి, నువ్వు నా తట్టు తిరిగావు, నా మాట వింటున్నావు, నా మార్గంలో నడుస్తున్నావు బిడ్డ, నిన్ను
ఏం చేస్తానంటే నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నా రాజ్యంకి నిన్ను తీసుకెళ్ళాలి. కాబట్టి గోతులోకి వెళ్లకుండా నేనేం చేస్తాను, నేను తప్పిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జ్ఞాపం చేసుకుంటే మనము పరిపూర్ణంగా సంపూర్ణంగా మార్చబడక ముందే భయభక్తులతో ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో ఉన్నప్పుడు ప్రేమించి పోషించి విడిపిస్తాను అన్నాడు ఆయన. కోతు నుంచి విడిపిస్తాను అంటున్నాడు. ఇందాక చెప్పిన ఆ యవనస్తురాలు చర్చికి వెళ్ళదని, లోక సంబంధంగా ఉంటాదని, భయభక్తులు లేవు కాబట్టి వాడు ఎవడు, అపవాదిగాడు ఆమెను పట్టి బంధించి వాడు ఏం చేశాడు, ఈమెను బట్టే దేవుడికి అవమానం రావాలి అని ఆ మందిరము పైకి మేడ పైకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి తోసేశాడు. ఎందుకు తోసేశాడు? ఈమె ఎవరి సంబంధిగా ఉందని, అపవాది సంబంధం. ఒకవేళ ఆ అమ్మాయి యవనస్తురాలు భయభక్తులు కలిగి 3 రోజులు మీటింగ్కి వచ్చి చెప్పుతున్న వాక్యాన్ని గ్రహించి భయభక్తులతో కన్నీళ్లతో చేసిన పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ కన్నీళ్లతో ఆయన పాదాలు కడుతూ, ప్రభువా నన్ను క్షమించండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, ఈ పాపం నుంచి నన్ను విడిపించండి అని అడిగితే ఈ రోజున అమ్మాయి చర్చి బిల్డింగ్ మంచి పడిపోయింది, చనిపోయింది అన్న వార్త మనం చెప్పుకుందామా? ఏమా చెప్పుకుందామా? ఆ అమ్మాయి యవ్వనస్తురాలు ఎందుకు చనిపోయింది? మరి మేమెందుకు బ్రతుకున్నాం? మేము పెద్దవాళ్ళమే కదా. మరి నా బిడ్డలంటే ఆ అమ్మాయి వయసులో ఉంది, బిడ్డలు చిన్న బిడ్డలేమో, మరి బిల్డింగ్ మేచి దూకి చనిపోయింది అంటే ఆమెని ఎవరు కాపాడలేదు. ఏమండి, ఎవరు కాపాడలేదు ఆమెని? ఎందుకు కాపాడలేదు? జాగ్రత్త బిడ్డలారా, ఈ రోజును నేర్చుకుందాం, మనం తెలుసుకుందాం. మనం ఇక్కడ ఆయన ప్రేమ, ఆమె ప్రార్థన చేసిందని, ఆరాధన చేసిందానికి ఆయనకి ఇష్టమయ్యి ప్రేమతో గోతులోకి వెళ్ళిన దాన్ని కానీ, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ గోతులోకి వెళ్లకుండా కాపాడాను అన్నాడు. అవునా కాదా? మరి ఆ అమ్మాయి కూడా ప్రార్థన చేస్తుంటే కాపాడునా? కాపాడా? కాపాడు. అంటే ఆ అమ్మాయిని ఎంత భయంకరంగా దుష్టుడు మరి శోధిస్తూ ఉన్నాడో, బంధించి ఉన్నాడో చూడండి. దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, మనము ఈ విధమైన మరణాలు మనకు రాకుండా, గోతులోకి వెళ్ళి చావకుండా, వ్యాధులతోటి, యాక్సిడెంట్లతోటి ఎన్నో రకాల వ్యాధులు ఇప్పుడు వస్తున్నాయి, అవి రాకుండా, చచ్చిపోకుండా మనము ఎప్పుడైతే ప్రభువుని ఆచరిస్తామో, ఆరాధిస్తామో, ప్రార్థిస్తామో, భయభక్తులతో ప్రతి పునరుద్ధాన ఆరాధనకి వచ్చి వాక్యము జాగ్రత్తగా వింటాము, నీకు ఎటువంటి అపాయము రానివ్వడాయను. ఇది గుర్తు చేసుకుందాం బిడ్డలారా. ప్రభువులో నువ్వుంటే, ప్రభువుతో నువ్వుంటే ఆయన నిన్ను తప్పిస్తాడు. ఈతన్ని ఏం చేశాడంటే ఆయన తప్పిస్తాడు. ఎందులోంచి తప్పించాడు? గోతులోకి వెళ్ళకుండా. నాశనము చేయలేదు, గోతులోంచి కూడా తప్పించాడు. చాలండి.
ఒప్పుకొని విడిచిపెట్టాయి. ఒప్పుకొని విడిచిపెట్టాయి. నా రక్తముతో నిన్ను కడుగేశాను, శుద్ధి చేశాను. మళ్ళీ పంది వల్ల వెళ్ళి ఆ బురదలో నువ్వు దొరలకు. నేను పరిశుద్ధపరిచాను కదా. నేను పరిచయలేదండి. ఉందా విశ్వాసము? ఏమ్మా, ఉందా విశ్వాసము? పరిశుద్ధ పరిచయక కూడా పంది వల్ల మనం ఏం చేస్తున్నామంట? ఆ లోకం మలినము అంటించుకుంటాకి, ఆ పంది వల్ల బురదలో బొర్లటాకి మనము పదే 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 మళ్ళీ లోకములోకి వెళ్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేమ గల దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, తప్పిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయకూడదు? తిరిగి లోకంలోకి వెళ్ళకూడదు. ఏ విషయంలో కూడా తిరిగి వెళ్ళకు. నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమిస్తే, యేసయ్య మాటకు లోబడితే, వాక్యాన్ని అనుసరిస్తే, భయభక్తులు కలిగి మారు మనసు. ప్రభు చెప్పాడు, ఇప్పటికీ ఇంకా రాలేదు ప్రభు అంటే ఎందుకు రాలేదు? అబద్ధికుడా దేవుడు? ఏమండి, అబద్ధికుడా? మరి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు యేసయ్య? వస్తానన్న దేవుడు ఎందుకు రాలేదు? మనము ఇంకా మారు మనసు పొందలేదు. అర్థమవుతుందా? మత్తయి సువార్త 15లో ఉంది, లూకాసు వార్త. 99 గొర్రెల్ని అడవిలో వదిలేసి ఒక్క గొర్రె కోసం ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకయ్యా అన్ని వదిలేసి వచ్చావు? ఈ ఒక్కదాన్ని భుజం మీద ఎత్తుకుని వస్తున్నావు. మరి ఆటలు కట్టే ఏంటి అంటే, మారు మనసు లేని 99 గొర్రెల కంటే మారు మనసు పొందిన ఒక్క గొర్రె గురించి పరలోకములో దేవుడు సంతోషిస్తాడు. ఇదిగో నేను సంతోషిస్తున్నాను ఈ గొర్రెను బట్టి, మారిన ఈ గొర్రెను బట్టి, మారు మనసు పొందిన ఈ గొర్రెను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఈ గొర్రెను తీసుకెళ్ళి అందరిని పిలిచి నేను సంతోషిస్తున్నాను. ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. ఇది పాతదంతా కూడా మనం కడిగేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, నూతనమైన జీవితాన్ని జీవించాలి బిడ్డలారా. చూడండి, రెండో అదే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనం చదవండి. 66వ అధ్యాయము 4వ వచనం చదవండి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు అప్పుడు లేకపోయాడు. ఎవరంటే చూడండి, నన్ను చూడండి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు అప్పుడు లేకపోయాడు. నేను పిలుస్తున్నాను బిడ్డలారా మిమ్మల్ని. ఆకాశము నుండి నేను భూమి మీద ఉన్న మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. అర్థమైందా మీకు? చెవుతో వింటున్నారా ప్రతి ఒక్కరూ? వినగల చెవులు, గ్రహించే మనసు మనకి కావాలి బిడ్డలారా. హృదయం సిద్ధపడి ఉండాలి. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు. చేసే మనసు కూడా ఉండాలి. చేసే మనసు ఎప్పుడైతే నాలో నీలో ఉంటుందో, క్రియారూపమైన జీవితాన్ని మనం జీవిస్తామో, అప్పుడు మనం దేవుని బిడ్డలమవుతాం. ముందు దాసులము, రెండోసారి ఎవరమవుతాం? స్నేహితులమవుతాం. తర్వాత మూడోది ఏమన్నాడో తెలుసా? మూడోది ఎవరుమంట? ఆయన పరలోకములకు తీసుకువెళ్ళే బిడ్డలుగా ఉంటారు అన్నాడు. అంటే అంచెలంచెలుగా మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆయనకి మనకి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. ముందేమన్నాడు? మీరు దాసులు అన్నాడు. ఆయన పని చేస్తూ భయభక్తులతో లోకానికి దూరంగా ప్రభుకి సమీపంగా మనం నడుచుకుంటున్నప్పుడు ఏమంటాడో తెలుసా? నా స్నేహితుడా అంటాడు. ఏమంటాడో తెలుసా? నా స్నేహితుడా అంటాడు. తర్వాత పరలోకమునకు సమీపంగా వెళ్ళిపోతున్నప్పుడు నా కుమారుడా అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ
ఏ చోట ఉన్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు నువ్వు? దేవుడు ఎలా నిన్ను సన్మానిస్తున్నాడా, మహిమపరుస్తున్నాడా? ఎక్కడ ఎలా ఉన్నాం మనం? లేదా అసహించుకుంటున్నాడా మనల్ని? దుఃఖపడుతున్నాడా మన జీవితాలను బట్టి? ఎలా ఉన్నాం మనం? దాసుడు అంటున్నాడా, స్నేహితుడు అంటున్నాడా, నా కుమారుడు అంటున్నాడా? ఏ స్థితిలో ఉన్నాం మనం? పిలుస్తున్నాడు, మీరు పలకట్లేదు, వినట్లేదు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకెప్పుడు ఎప్పుడు ఆయన మెల్లని స్వరముతో పిలుస్తూనే ఉంటాడు. కానీ వింటానికి మనకి ఏమి లేదు, సమయం లేదు. మనకి సమయము లేదు, భయము లేదు, ఆసక్తి లేదు. నా ప్రభు ఎప్పుడు పిలుస్తాడో, ఆయన మెల్లని స్వరముతో ఎప్పుడు నన్ను పిలుస్తాడో అని మనం ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉంటాం. మన ఆలోచనలన్నీ మన చెవు దేని మీద ఆధారపడి ఉంటుందండి? మన చెవులు ఎప్పుడు ఎక్కడ ఆధారపడి ఉంటాయి? ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి. నీ బ్రతుకు చూసుకో ఫస్ట్, నా బ్రతుకు నేను చూసుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, నిన్ను వల్ల నువ్వు ఏం చేయి అంటే అంటే అర్థం ఏంటంటే, నీ దేహాన్ని నువ్వు ఎంతగానో ప్రేమించుకుంటున్నావు. లేచిన కాడించి ఏం చేస్తున్నావు? వదిలేస్తున్నావు ఆ దేహాన్ని. పుట్టిగాను వదిలేట్లేదు. ఉదయకాలము మొహం కడుక్కున్న కానించి మళ్ళీ అన్ని కార్యక్రమాలు శ్రద్ధగా చేసుకుంటాం, ఆసక్తితో చేసుకుంటాం. తినే ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా నీట్గా వండుకుంటాం. ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. దేన్ని? ఈ దేహాన్ని. అవును కదా? ఈ దేహాన్ని చాలా కాపాడుకుంటాం. మరి నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు. వాళ్ళకి తీర్పు తీర్చకు, తీర్పు తీర్చే పని నాది. అందుకు లోక ముచ్చట్లు మీరు మాట్లాడకండి అన్నాడు. అన్నాడా లేదా? ఆయనకు మనం చదువుకున్న దాంట్లో నువ్వేం చేయకూడదు? లోక ముచ్చట్లు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఇంకేమన్నాడు చదవండి. నేను మాట్లాడినప్పుడు వినువాడు అప్పుడు లేకపోయాడు. ఏమంట? నేను పిలిచినప్పుడు ఎవరు కూడా ఉత్తరం ఇవ్వలేదు. నేను మాట్లాడినప్పుడు ఎవరు కూడా వినలేదు. అసలు ఒక్కడు కూడా ఆకాశం వైపు కనులెత్తి అయ్యో నా ప్రభువు మాట్లాడుతున్నాడు, లేదా పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో నేను వినాలి, ఏం చెప్పాలనుకుంటాడో నా ప్రభు, ఏం చెయ్యాలనుకుంటున్నాడో నా పట్ల, ఏం కార్యం చేయాలనుకుంటాడో నా దేవుడు అని వినేవాళ్ళు ఉన్నారండి. ఉంటున్నామా మనము? వినట్లేదు, వినట్లేదు. లోకము 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 కదా, సంపాదన, ఆశలు, కోరికలు, ఆలోచనలు, తలంపులు. అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. బిజీ బిజీ. పొద్దున్న లేచిన కాడి నుంచి మనము బిజీ అయిపోతాం, మళ్ళీ పడుకునే వరకు కూడా. మరి ఒకవేళ నువ్వు మాట వినకపోయినా, ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, ఆయన మాట వినకపోయినా ఏం చేస్తున్నాడు? ఆ దయగల దేవుడు క్షమించి మళ్ళీ ప్రేమించి మనకి ఏ వ్యాధులు రోగాలు లేకుండా మన ప్రయాణాల్లో ఏమండి, నువ్వు ఎండలో పనికెళ్తున్నావు కదా రేపుగా, ఎండలా ఉంది, మాడు పగిలిపోయేలాగుంది, ఎంతో మంది చచ్చిపోతున్నారు. మరి రోజున ఎందుకు నేను సజీవులలో పెట్టాడు? ఎందుకు ఆరోగ్యంగా ఉన్నావు? మరి ఎవరు తోడుగా ఉన్నారు? అది ఆ విశ్వాసం ఉండాలి. ప్రభువా దినమంతా నాకు తోడుగా ఉన్నావు, ఎండ బాధ నుంచి నన్ను తప్పించావు, నీకు వందనాలు ప్రభువా, పునరుత్థాన ఆరాధనకి నన్ను నడిపించు ప్రభువా అని కృతజ్ఞతలు చెల్లించాలి మనం. అవునా కాదా? కాపాడేది ఆయన, కానీ ఆయన మాట మాత్రం మనము వినట్లేదు. అన్నీ వింటాం, అన్నీ వింటామా లేదా? అన్నీ వింటాం. సెలల్లో వస్తున్న మాటలు వింటాం, సెలల్లో వస్తున్న పాటలు వింటాం, సీరియల్ వింటాం, సినిమాలు వింటాం,
అన్నీ వింటాం. లోకంలోకే మనము పతనం అయిపోతా ఉన్నాం మనం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము నుంచి విడిపించడానికి ప్రభు వచ్చాడు. లోకానికి ప్రభు ఎందుకు వచ్చాడు? వారి చేతుల్లో బందీగా ఉన్నామని, చీకట్లో మనల్ని కట్టి ఉంచాడని గాడిని కట్టేసినట్టు నా బిడ్డల్ని విడిపించి వెలుగులోకి నడిపించి నా సొత్తుగా చేసుకుంటాను, నా మాట చొప్పున నా బిడ్డల్ని నడిపించి ఆ పరమునకు తీసుకువెళ్తాను అని లోకానికి వచ్చాడు. ఊరికినే రాలేదు ఆయన. మరి అటువంటిప్పుడు మనం మార్పు చెందాలా వద్దా? ఏమా ఇలాగే ఉందామా? చెప్పండి. ఎంతకాలం ఈ జీవితం? ఎంతకాలం మన జీవితం? ఇప్పుడు ఉన్నవాడు కూడా రాలేదు అంటే వాడికి ఏమి లేదని, ఏమ్మా మారు మనసు లేదు, భయము లేదు, భక్తి లేదు. పరుగున వచ్చిన వాళ్ళే ధన్యులు. వాళ్ళతోటే దేవుడు మాట్లాడతాడు. అవునా కదా? ఆ మాటలు మనం ఏం చేయాలంటే హృదయంలో భద్రపరుచుకుని నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా నడుచుకోవాలి. ప్రభు ఈరోజు ఇది చేయమన్నాడు, ఇది చెయ్యొద్దన్నాడు, ఇది చేస్తే నీకు ఆశీర్వాదం, ఇది చెయ్యకుండా ఉంటే నీకు ఏంటది మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా? ఆయన చెప్పింది చేస్తే మేలు, చెప్పినప్పుడు కూడా చేయకపోతే కీడు జరుగుతుందని వాక్యం తేటగా తెలియజేస్తుంది. నేను మాట్లాడుతున్నాను, మీరు ఏ మాత్రము కూడా వినట్లేదు. ఇంకేమంటున్నాడండి? ఏమంటా? ఎవరి దృష్టికి? ఆయన దృష్టికి చెడ్డదానిగా చేసేది. ఎందుకు? మీరు చెడ్డవాడు అని ఎందుకు అన్నాడు ప్రభు? ఆ పైన మనం ఆయన మాటకి లోపడలేదు, ఆయన మాటకి విధేయత చూపించలేదు. కాబట్టి నా దృష్టికి ఏమవుతుందంటే చెడ్డదాన్ని నాకు ఇష్టమ కాని దాన్ని మీరు ఏం చేశారు? కోరుకుంటారు. నాకు ఇష్టం లేని దాన్ని మీరు కోరుకుంటున్నారు. ఏంటో తెలుసా? ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాను చూడండి. లోకము మాటలు, లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, ఆశలు, కోరికలు, ఇవి దేవునికి ఇష్టము లేనిది మీరు చేస్తున్నారు అంటున్నాడు ప్రభు. అవునా కాదా? నిజమా అబద్ధమా? కావున నేను అబ్బా చూసారా? ఎప్పుడు అన్నాడు? ఆయనకి ఇష్టమైనది చేస్తే అన్నాడా? చెయ్యకపోతే అన్నాడా? చెయ్యకపోతే మిమ్మల్ని నేను ఎందులోకి నడిపిస్తాను? మోసము. భయపడే వాటిని వారి మీదకి రప్పిస్తాను. ఆయన మాట వినుడి. ఏమంటండి? యెహోవా వాక్యమును గురించి భయపడు వారులారా ఆయనకి భయపడండి. ఎవరికి భయపడాలంట? మనం దేవునికి భయపడే వారంగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా లోకానికి భయపడద్దు, కానీ భయపడాలి, కానీ దేవుని మాటకి భయపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనం దేవునికి భయపడేవారుగా, ఆయన మాటకు లోపడేవారుగా, ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన స్వరము వినేవారుగా, ఆయన స్వరము మనము వినేవారుగా ఉండాలని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తాను. ఒక్క మాట చదువుకొని మనం ముగించేసుకుందాం. నేను అన్న టైం ముగించేస్తాను. చూడండి, అదే యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుంచి 1-2 వస్తుంది. ఏమంటండి? దేవుని మాటకి లోబడని పిల్లలకి శ్రమ. పిల్లలు అంటే ఎవరో చిన్న పిల్లలు కాదండి. పిల్లలు అంటే నువ్వు, నేను, మనము. అర్థమవుతుందా? తండ్రికి ఎంత పెద్దోడైనా పిల్లలే. ఏమంటాము? మా పిల్లలు అంటాం.
అడుగక ఆలోచన చేయదు. పాపమునకు పాపం కూర్చుకొనున్నట్లు ఏంటండి? పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లు వారు నన్ను అడుగక ఆలోచన చేయదు. ఏం చేస్తారంటే అండి? నన్ను అడగక ఆలోచన చేస్తారు. అంటే అర్థమవుతుందా? పాపం మీద పాపం చేస్తూనే ఉన్నారు. నన్ను అడగకుండా, నాకు చెప్పకుండా వాళ్ళు సొంత పనులు చేసుకుంటూ ఉన్నారు. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు మనకంటే, నువ్వు ఏదన్నా చెయ్యాలనుకుంటున్నావు, ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నావు, నీకు ఏదన్నా అవసరమైంది, ఏం చేస్తున్నావు? మనుషుల మీద ఆధారపడుతున్నావు, మనుషులకి చెప్పుకుంటున్నావు. అర్థమవుతుందా? కానీ ఒక ప్రభు ఉన్నాడు, నేను ఆయనకి చెప్పుకుంటే నా జీవితంలో కార్యం చేస్తాడు అని దేవుని దగ్గరికి మనము వెళ్ళట్లేదు. మనుషుల మీద ఆధారపడుతున్నాం, లోకం మీద ఆధారపడుతున్నాం, కానీ దేవుని మీద మనము ఆధారపడట్లేదు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధారపడకపోతే ప్రభు ఏమీ చేయలేడు. ఆయన ఏమీ చేయలేదు, ఆయన ఏమీ చేయలేదు అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళింది ఎక్కడ? పాపం మీద పాపం చేస్తూనే ఉన్నావు. నీకేమన్నా కావాలన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని అడిగితే మనకిస్తాడు, చేస్తాడు. కానీ మనకి విశ్వాసం లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, దేవుడి వైపు మనం చూడాలి. ఆయన పిలుస్తున్నప్పుడు మనము ఆయన వైపు చూసి వినాలని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. కాబట్టి మనము మందిరానికి మనం రావాలి.